కానీ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎవరో మిత్రుడు మాటిచ్చిందని, ఆ మిత్రుడు కోరిక మేరకు నేను వెళ్తున్నానని రామ్ చరణ్ గారు కడపలో ఉన్నటువంటి దర్గాకి మృతిక మీద ఉన్నటువంటి తిలకాన్ని దర్గా లోపలికి వెళ్ళడం, వారి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తలకి పాగా కట్టుకోవడం, అక్కడ వారిని సంబోధిస్తూ ఏదైతే ముస్లిం మతాచారం ప్రకారం పలకరించుకున్నటువంటి తెలంగాణ అయ్యప్ప జేఏసీ ప్రేమ్ గాంధీ గురుస్వామి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ కోరాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థల ద్వారా మేము ఆల్రెడీ 150 పైన ఆర్గనైజేషన్లు అంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటైంది. ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక 5-6 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఎడల మా కార్యాచరణ చాలా తీవ్రంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. పేరు చెప్పే నాయన్ బుచ్చిరెడ్డి, జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్రం. ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలకు మేమెంబడే స్పందిస్తూ యావత్తు అయ్యప్ప స్వాముల సమక్షాన జేఏసీ యొక్క బాధ్యతపూర్వకంగా విచ్చేసి మీ ముందుకు వచ్చింది. రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎనలేని అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం. కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జిహాదీ పేరు మీద ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు. దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా, అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు దర్గాకు ముఖ్యమా లేదా అయ్యప్ప స్వామి సన్నిధానం ముఖ్యమా మీరు ఒకసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చుగాక, కానీ నటించడానికి ఈ యొక్క వేషం కరెక్ట్ కాదు. ఇది యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి మీరు ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి. మీరు ఆలోచించి తెలియకపోతే మీ గురుస్వామిని అడిగి మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు దాని విషయంలో స్పందించాలని జేఏసీ మిమ్మల్ని కోరుకుంటుంది. మేము ఒక 5 రోజులు మీకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము. మా యొక్క ప్రశ్నలకు మీ యొక్క జవాబు కోసం వెయిట్ చేస్తాము. లేదు అంటే 33 జిల్లాలు, 584 మండలాలు, 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి స్పందిస్తారు. మీరు ఆలోచించుకోండి. మేము ఇప్పటికైనా తెలుసో తెలియకో జరిగున్నది కనుక ఈ యొక్క ధర్మం విషయాలు మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు ఈ పని చేస్తారని, మీ స్పందన వస్తుందని, దీనికి జవాబు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలని, మీ కుటుంబం ఎప్పుడు కూడా మంచి దారిలో నడుస్తుంది కనుక నడవాలని, మీ యొక్క బాబాయికి అబ్బాయికి డిఫరెంట్ ఉండకుండా ఒకే కోణంలో నడవాలని, సనాతనమే మన ధర్మమని చెప్పాలని, పరోపకారాయ పరంతివృక్ష అన్నారు. మన కుటుంబం అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వసుదేవిక కుటుంబికం సర్వే జన సుఖినో భవంతు అన్నదే మన జేఏసీ.